హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులకు శుభవార్త. మే 1వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తున్నారు. మీకు కొత్త పెన్షన్ రావాలంటే ఈ నెల 30 తారీఖు లోపు వెళ్ళి మీ గ్రామ సచివాలయంలో మీకు కాగితాలు ఇవ్వండి, లేకపోతే మీకైతే పెన్షన్ రాదు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, స్పౌస్ పింఛన్లకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. గ్రామ వార్డు సచివాలయాల్లో వివరాల నమోదు. 89,788 మంది అర్హులు. చూడండి, పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచి పింఛన్ అందించేలా ఈ స్పౌస్ పెన్షన్ అయితే ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడు ఒక పెన్షన్ తీసుకుంటున్న భర్త కనుక చనిపోతే వాళ్ళ భార్యలకైతే మే 1వ తారీఖు నుంచి ఇప్పుడు పింఛన్ అయితే శాంక్షన్ చేస్తున్నారు. మొత్తం 89,788 మందికి అయితే కొత్త పింఛన్ మే 1వ తారీఖు నుంచి వితంతువులకైతే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి 4,000 ఈ 1వ తారీఖు నాడు మీ ఇంటికి వచ్చి ఇస్తారు. అయితే మీరేం చేయాలంటే, మీ పెన్షన్ పొందుతున్న భర్త చనిపోయినట్టు భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డు, ఇంకా తనకు సంబంధించిన వివరాలన్నీ గ్రామ వార్డు సచివాలయంలో అందించాలి. శుక్రవారం నుంచి అంటే ఈ రోజు నుంచి కాగితాలు అయితే గ్రామ సచివాలయంలో తీసుకుంటున్నారు. అర్హులు ఈ నెల 30 లోపు ఈ వివరాలు సమర్పిస్తే మే 1న పింఛన్ సొమ్ము అందుతుంది. ఆ లోపు నమోదు చేసుకోలేని వారికి జూన్ 1 నుంచి చెల్లిస్తారు. సో మీరు 30 తారీఖు లోపు కనుక మీ భర్త మరణ ధృవీకరణ పత్రము, మీ ఆధార్ కార్డు, ఇంకేమేమి అడుగుతారో ఆ కాగితాలు కనుక ఇవ్వకపోతే మీకు జూన్ 1 నుంచి వస్తుంది. ఇచ్చిన వాళ్ళందరికీ మే 1 నుంచి అయితే వస్తుంది. ఈ పింఛన్ పేరు వచ్చేసి స్పౌస్ పింఛన్లు, వితంతువుల పింఛన్లు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళి అడగండి.